హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారండి, నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈ మధ్య మన యూట్యూబ్ ఛానల్ అంటే ఫుల్ వీడియోలో ఎక్కువ రెసిపీస్ వస్తున్నాయి కదా. సో దీనికి కారణం ఏంటంటే పిల్లలు ఇద్దరున్నారు కదా. సో వాళ్ళతో డైలీ వ్లాగ్స్ చేయాలంటే అంటే చాలా కష్టమైపోతుంది అనమాట. నాకు ఈ ఫుడ్ వ్లాగ్ కష్టమైపోతుందండి. కాకపోతే కొంచెం టైం తీసుకుని గంట అరగంట టైం తీసుకుని చేస్తాను అనమాట. ఇది కూడా నేను పిల్లలు పడుకున్నప్పుడు అనమాట. సో డైలీ వ్లాగ్ అంటే మనం పొద్దున్న నుంచి నైట్ వరకు ఏం చేయాలి అన్ని వ్లాగులు పెట్టడం చాలా కష్టమైపోద్ది అనమాట. నాకు కుదిరితే కనుక పెడతాను, లేదంటే ఇలా ఫుడ్ రెసిపీస్ పెడతాను అనమాట. సో మీరు కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఇప్పుడే. ఇవాళ మన రెసిపీ ఎందుకు ఏంటో చెప్పలే కదా నేను. సో బటర్ నాన్ అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను, కాకపోతే టేస్ట్ సూపర్ వచ్చిందనమాట. ఏంటో ఈ మధ్యన ఫస్ట్ టైం కుక్ చేస్తున్నా సరే అన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి అనమాట. ఇక్కడ ఏమైందంటే మనం జెప్టోలో నేను కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టా కదా. సో ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ దాంట్లో ఏంటంటే కుకింగ్ కోసమే నేను చాలా అంటే చాలా ఆర్డర్ పెట్టానండి. సో జున్ను చేశాను కదా, జున్ను కోసం జున్ను పౌడర్ ఆర్డర్ పెట్టాను, మిరియాల పౌడర్ ఆర్డర్ పెట్టాను, ఇలాచీ పౌడర్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. సో దీనికోసం అంటే గార్లిక్ నాన్ కోసం నేను ఏం పెట్టానంటే బ్లాక్ నువ్వులు ఉంటాయి కదా. సో బ్లాక్ నువ్వులను ఇంకోటి వచ్చి మైదా పిండి ఆర్డర్ పెట్టాను అనమాట. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మైదా కాదనమాట, ఇది కార్న్ఫ్లవర్ అనమాట. మనం జెప్టోలో మైదా ఆర్డర్ పెట్టాను అనమాట, నాకు బాగా గుర్తుంది. కాకపోతే వాళ్ళు కార్న్ఫ్లవర్ తీసుకొచ్చారనమాట. నేను కూడా నాకు మైదాకి ఏంటో కార్న్ఫ్లవర్కి ఏంటో అసలు తేడా తెలియదు అనమాట. నాకు చపాతీ పిండికి తెలుసు కానీ కొంచెం నాకు మిగతాది మైదా పిండి వేరే వేరే పిండిలు ఉంటాయి కదా మనకి. సో దానికి డిఫరెంట్ తెలియదు అనమాట నాకు. అలాగే వేసి కలుపుతున్నాను, ఇలా అయిపోయింది అనమాట. నేను షాక్ అయిపోయాను, అదేంటబ్బా ఇలా ఎందుకు అవుతుందబ్బా అనుకున్నాను నేను. తర్వాత పేరు చూస్తే మాత్రం ముందైతే ఫ్రంట్ ఏం నేమ్ లేదనమాట, బ్యాక్ సైడ్ ఉందనమాట కార్న్ఫ్లవర్ అని చెప్పేసి. అసలు ఇది పట్టుకుంటే మాత్రం హ్యాండ్స్లో ఉంటే గట్టిగా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి వదిలితే మాత్రం లిక్విడ్ లాగా అసలు ఎలా ఉందో అసలు చూడడానికి ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ ఆ చేత్తో పట్టుకొని ఇలా వదులుతుంటే మాత్రం నాకైతే భలే అనిపించినప్పుడు కొంచెంసేపు దీంతో నేను చేసి ఫుల్గా ఆడుకున్నాను అనమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంక లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వంట స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ మైదా పిండి తెప్పించాను అనమాట. ఇక చూసారు కదా, మైదా పిండి ఏమో ఇంత అనమాట, కవర్ ఏమో దానికి ఇంత ఇచ్చారనమాట. ఫస్ట్ గార్లిక్ నాన్ కోసం ఇప్పుడు చెప్తున్నాను అనమాట రెసిపీ నేను ఎలా చేయాలండి అని చెప్పేసి. సో ఫస్ట్ కొంచెం పెరుగు వేసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. అండ్ దాని తర్వాత ఏం చేస్తారంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే బేకింగ్ సోడా వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసేయండి. ఇక్కడ పక్కన నేను గార్లిక్ రోటీలోకి ఉద్దిగా తింటే బాగుందని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తానంటే నేను పన్నీర్ కర్రీ ఉంటుందన్నమాట. సో అదే చూపిస్తాను ఇక్కడ మీకు నేను. సో దీన్ని మొత్తం అంటే బాగా హ్యాండ్స్ బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు నేను మైదా పిండి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం చేస్తాను అని చెప్పేసి నేను ఒక కప్పు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎలాగో బాగా వచ్చింది కాబట్టి రెసిపీ నాకు ఈసారి ఏం చేస్తాను నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు, ఇప్పుడు 1 కప్ తీసుకున్నా కదా, నెక్స్ట్ టైం 2 కప్స్ తీసుకుంటాను అనమాట. సో 1 కప్ కూడా మాకు సరిపోయింది అనమాట. నాకు ఒక్కోసారి ఒక్కోటి పేరు వస్తుందనమాట. దీని పేరేం బటర్ నాన్ కదా, నాకు గార్లిక్ రోటీ, గార్లిక్ నాన్ అలా వస్తుందనమాట. అసలు దీంట్లో గార్లిక్కే వేయలేదు నేను, కాకపోతే ఆ పేర్లన్నీ వస్తున్నాయి అనమాట నాకు. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ మెత్తగా కలిపి పెట్టుకొని చపాతీ పిండిలాగా. సో మన చపాతీ ముద్ద కలుపుకుంటాం కదా, చాలామంది తెలుసు కదా. అలా కలుపుకొని పెట్టేసుకుని ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టి వదిలేండి. నేనైతే దాదాపు 1 గంట వరకు పెట్టానమాట. ఎందుకంటే ఇంట్లో చిన్నవాడైతే పడుకోలేదనమాట, లేచుండాలన్నమాట. సో అందుకని చెప్పేసి వాడు ఉంటే డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి 1 గంట తర్వాత నేను స్టార్ట్ చేశానమాట. అప్పుడు కూడా వాడు పడుకోలేదనమాట, లేచున్నాడనమాట. ఇంక ఎలాగోలా చేస్తాను ఇంకా నేను. ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు నా ఫేవరెట్ కస్తూరి మెంతి వేస్తున్నానమాట. ఇది ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చండి, చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందనమాట. నాకు ఫేవరెట్ అనమాట ఇదైతే. ఇది వేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే లాస్ట్లో వేసుకోవద్దు, మన కర్రీ అంతా అయిపోతుందని 1 మినిట్ 2 మినిట్స్ ముందప్పటి వేసుకోండి. అప్పుడైతే మన కర్రీలో మొత్తం మిక్స్ అయ్యి బాగుంటుందన్నమాట. లాస్ట్ అంటే మనకి ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఆకులు తగులుతుందన్నమాట. అలా కాకుండా మనకి కర్రీ ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే బాగుంటుందన్నమాట. కర్రీలో మిక్స్ అయిపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ ఒక 1 అవర్ తర్వాత ఇక్కడ బాల్స్ చూసారు కదా. సో ఇక్కడ ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని పిండి కొంచెం చెక్క మీద రాసుకొని ఇప్పుడైతే మన గార్లిక్ నాన్ అయితే మేము చేసుకోవాలన్నమాట. గార్లిక్ నాన్ మళ్ళీ వచ్చేస్తుంది బటర్ నాన్ అనమాట. ఇక్కడ నేను చాలా అంటే చాలా చిన్న బాల్స్ కింద చేసుకున్నాను అనమాట. కాబట్టి మీరు కొంచెం పెద్ద కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనం అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే పొడుగ్గా చేసుకోండి, బాగుంటుంది అనమాట. మనకి అంటే రెస్టారెంట్స్లో తిన్న ఫీల్ వస్తుంది అనమాట. లేదంటే మీరు రౌండ్గా కూడా చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఏం చేస్తారంటే లాస్ట్ బ్లాక్ నువ్వులు ఉంటాయి కదా. సో బ్లాక్ నువ్వులు కొంచెం జిమ్మి దాని మీద మళ్ళీ దాంతో ప్రెస్ చేయండి. సో మనకిప్పుడు బటర్ నాన్ అయితే రెడీ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు స్టవ్ మీద వేసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ 2 అయితే నేను జస్వి కోసం చేస్తాను అనమాట. అందుకని చెప్పి ఇక్కడ బటర్ అయితే వేయలేదన్నమాట. నేను ఉత్తి ఆయిల్ ఒకటి వేసేసి అంటే ఓన్లీ ఆయిల్ వేసాను అనమాట. ఆయిల్తో ఇక్కడ ఫ్రై చేస్తాను నేను. ఆయిల్ కాకుండా గీ కూడా వేసుకోవచ్చు చిన్నపిల్లలకి అయితే. సో నేను గీ అయితే వేయలేదన్నమాట, గీ లేదనమాట ఇంట్లో అయితే. అందుకని చెప్పి ఉత్తి ఆయిల్ వేసి ఫ్రై చేశాను అనమాట అవి అయితే నేను. దాని తర్వాత ఇక్కడ నేను ఏం చేశానంటే
మనం ఒకటి బటర్ అయితే మనం ఇలా దీంట్లో వేసేసుకోవచ్చు డైరెక్ట్‌గా. అంటే మనం ఇప్పుడు ఘీ ఏస్తే ఎలా చేస్తాం ఫ్రై, ఆయిల్ ఏస్తే ఎలా చేస్తాం ఫ్రై సేమ్ అంతే అనమాట. బటర్ వేసుకొని చేసుకోవచ్చు. లేదు మాకు వద్దనుకుంటే నార్మల్‌గా ముందు ఫ్రై చేసుకున్న తర్వాత బటర్ నాన్‌ని లాస్ట్‌లో బటర్ రాసుకోండి పైన. అదైనా పర్లేదు, ఇదైనా పర్లేదనమాట. సో నేనేం చేశానంటే అన్నిటికి బటర్ దీంట్లోనే వేసి ఫ్రై చేశాననమాట. ఇంకొకటి మీకు చూపించని చెప్పేసి ఉత్తిగా ప్లెయిన్‌గా కాల్చేదాన్ని. ఇప్పుడైతే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బటర్ దానిపైన రాస్తున్నాననమాట. ఇలాగైనా ఓకే, అలాగైనా ఓకే అనమాట. ఏదైనా ఒకటే అనమాట. అసలు ఈ మధ్య నాకేమైందో తెలియట్లేదనమాట. ఎందుకంటే అంతకుముందు పప్పు, బెండకాయ ఫ్రై వచ్చిన నాకు, ఇప్పుడు ఇన్ని రెసిపీస్ చేస్తున్నానా అంటుంటే ఫుల్ షాక్ అవుతుందనమాట. పైగా చేసినన్ని రెసిపీస్ అయితే హిట్ అవుతున్నాయనమాట. ఒక్కటి కూడా ఫట్ అవ్వలేదు ఈ మధ్యన నాకు తెలిసి. అన్నీ హిట్ అవుతున్నాయనమాట. అన్నీ టేస్ట్ సూపర్ ఉంటున్నాయనమాట. బయట రెస్టారెంట్ చేసే స్టైల్‌లోనే నేను వండుతున్నా ఇంట్లో వండుతుంటే అసలు నమ్మలేకపోతున్నాననమాట నేను. అంతకుముందు వంటలంటే వంటలా అని చిరాకు పడ్డే నేనే ఇప్పుడు వంటలంటే ఇష్టపడి మరి వండుతున్నాననమాట. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదనమాట. కాకపోతే ఈ బటర్ నాన్ ఎంత సాఫ్ట్‌గా ఉందంటే పన్నీర్ కర్రీలో ముంచుకొని తింటే అలా కరిగిపోతుందనమాట నోట్లో వేసుకోగానే అంత బాగుందనమాట. సో తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ప్లీజ్ ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా లైక్ చేసి వెళ్ళిపోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా వస్తాయనమాట. అండ్ అలాగే ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా వస్తదనమాట. అందుకని చెప్పి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వెళ్ళిపోండి. ఉంటాను మరి. బాయ్. బాయ్ చెప్పు. బాయ్.